చదువుకుంది. అసలు చదువుకి తర్వాత మీరు వెళ్ళిన సంబంధం లేకుండా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్లారు. అసలు 'తాతమ్మ కళ' అనే ఒక సినిమాలో ఫస్ట్ మీరెందుకెళ్లారు అక్కడికి? మొత్తం లాగేస్తున్నాడు మావాడు. ఏవండీ, మా నాన్నగారు స్కూల్ టీచర్ వల్ల మా ఇంట్లో అందరూ మా పెద్దన్నయ్య గారు ఒక జిల్లాకి ఆఫీసర్ అండి, డ్రగ్ ఇన్స్పెక్టర్. కరెక్ట్. తర్వాత అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్‌గా ఆయన రిటైర్డ్ అయ్యి చనిపోయారు ఆ తర్వాత. నేను స్పెషల్‌గా చదవాలని మా నాన్నగారు వెతికి మరీ సెరామిక్ ఇంజినీరింగ్. సెరామిక్ అంటే మీలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. పింగాణి. పింగాణిలో రెండు సబ్జెక్ట్స్ ఉంటాయండి. పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్, గ్లాస్ అండ్ ఎనామిల్. ఈ 2 ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది చదవచ్చు. నేను చదివింది పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్. పాటరీస్ అంటే సింపుల్‌గా చెప్పారంటే కప్పులు, సాసర్లు, బాత్రూమ్‌లో కమోడ్లు ఆ! అని ఎగతాళి చేసేవాడు మా మేనమామలాళ్ళు నన్ను. కానీ అది ఎంత గొప్పది అనంటే రిఫ్రాక్టరీస్. పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్ కదా! రిఫ్రాక్టరీస్ మన జీవితంలో లేకపోతే గనక 100 డిగ్రీలు దాటి మీరు ఏది ఉండదు జీవితంలో. ఎందుకు అనంటే సింపుల్‌గా చెప్పేస్తా మీకు అర్థమయ్యేటట్టుగా. 100 డిగ్రీలు దాటితే ఇనుము పెడితే న నీరైపోతుంది. కరిగిపోతది. కరిగిపోతుంది. మరి ఎలాగా? మరి ఇవాళ పవర్ లైను అంటే ఎలక్ట్రికల్ పవర్ లైను మనం ఎక్కడికన్నా ఎళ్తుంటే పెద్ద టవర్స్ ఉంటాయి. మీరు చేలల్లో, కరెక్ట్. కొండల మీద అక్కడ టవర్స్ ఉంటాయి కదా! దాని మీద ఎళ్ళే పవర్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉందా? కొన్ని వేల కిలోవాట్స్. కొన్ని వేలు కాదు. 1200, హ్మ్. 1400, 1600 మాక్సిమం ఒక లిమిటేషన్ ఏదో ఉంది. అది మరి నిలబడాలి అనంటే ఏవండీ 100కే కరిగిపోతే ఇనుము ఏం పెట్టి ఆపాలి? పింగాణి. రిఫ్రాక్టరీస్. కరెక్ట్. అదే పింగాణిలో మా రెండో సబ్జెక్టు రిఫ్రాక్టరీస్. మేము ఏవండీ భగవంతుని సృష్టిలో ఈ మాట మీరు చాగంటి గారు ఇలాంటి వారు చెప్తుంటారు. భగవంతుని సృష్టిలో మనకి ప్రతిదీ భూమి నుంచే వచ్చింది. ప్రతిదీ భూతల్లి. భూమి నుంచి వచ్చిన తల్లి. రిఫ్రాక్టరీస్ ఈస్ నథింగ్ బట్ మట్టి. పింగాణి. ఇదొక రకమైన ఆ పింగాణి తయారు చేసేది మనకి ఏలూరు దగ్గర అక్కడ ఎక్కువ ఉంటాయి. సరే, నార్త్ ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి. అవి మీకు సబ్జెక్ట్‌లోకి వెళ్తే మీకు కొంచెం బోరింగ్ సబ్జెక్టు. కానీ మట్టి. ఆ మట్టి నుంచి ఎలా తయారు చేసి మీరు వాటి మీద అప్పుడు మనం ఎలక్ట్రికల్ లైన్స్ చూస్తే రౌండ్‌గా ఉండి దాని నుంచి లైన్ తీసుకుంటాం. ఒక్కొక్కళ్ళు తిప్పుతారు. సో మాకేంటంటే మా సబ్జెక్ట్ ఏంటంటే ఎంత పవర్‌కి దానికి తగినట్టుగా మనం రిఫ్రాక్టరీ తయారు చేయాలి. ఓహ్! సో ఇట్స్ ఎ స్పెషల్ సబ్జెక్ట్. అందులో మీరు నమ్మి తీరండి. ఎప్పుడన్నా కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాను. మా వాడికి శివాకి ఇస్తాను, మీకు చూపిస్తాడు. ఫస్ట్ క్లాస్. ఆ! కాకపోతే ఏంటంటే ఉద్యోగం ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. ఉద్యోగం చేద్దామనే ఉద్దేశంతో బెజవాడ కదండీ, మేము లోకల్, బెంజ్ సర్కిల్ లోకల్ నేను. మా నాన్నగారు ఏంటో ఏంట్రా బాగానే చదివావు, ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఓకే అన్నాడు మా నాన్నగారు. పంతులు కదా, ఆయనకి ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఎంత పెద్దవి సంపాదించినా వాళ్ళు పోని మెచ్చుకోరు అని. మా సీనియర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి నార్త్ ఇండియా జబల్పూర్లో రిఫ్రాక్టరీస్, ఒక పర్ఫెక్ట్ రిఫ్రాక్టరీస్ అనే ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం మా సీనియర్స్ పనిచేస్తున్నారు కదా అంటే, అరే మీరు రండి ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు ఇక్కడ ఉద్యోగం వస్తే రావచ్చు, బట్ నువ్వు రా అని చెప్పి పిలిస్తే మా సీనియర్స్ దగ్గరికి నేను జబల్పూర్ వెళ్ళాను. ఇంటర్వ్యూ లోపల ఒక మన పెద్ద వైట్ హెయిరు, వైట్ కల్కీలో నా గెటప్ లాగా పెద్ద ఆయన కూర్చున్నాడు. లోపలికి వెళ్ళాను నేను. హూ ఆర్ యూ? గో అండ్ సెండ్ జీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఐ ఆమ్ జీబీ. ఆర్ యూ జీబీ రాజేంద్ర ప్రసాద్? ఎస్ సార్, ఐఎమ్ జీబీ రాజేంద్ర ప్రసాద్. వాట్ ఈస్ యువర్ ఏజ్ అన్నాడు. అంటే 20 వస్తున్నాయి అప్పుడే నాకు. 19 దాటిని 20. యు ఆర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వై సో ఎంగేజ్ అన్నాడు ఆయన. అంటే మా నాన్న స్కూల్ టీచర్ అండి, చదవకపోతే చంపేస్తాడండి బాబు, ఎరగొట్టేస్తాడు మా నాన్న, అందుకని చదివేశానండి, ఫస్ట్ క్లాస్ వచ్చింది అన్నాను. ఓకే, ఆయన ఏమనుకున్నాడు ఏంటో నాకు తెలియదు. కమ్ ఆఫ్టర్ 2-3 years ఐ విల్ గివ్ యూ జాబ్ అన్నాడు. మనం మెలకుండా ఉన్నాం కదా, మనం ఆల్రెడీ అల్లరగాళ్ళం కదా. అంటిల్ అన్లెస్ సంబడి గివ్ మీ జాబ్ హౌ కెన్ ఐ గెట్ ఎక్స్పీరియన్స్ అన్నా. అంటే నవ్వేసి
పాపం మనకు ఫన్ అప్పటి నుంచి అలవాటే కదా! నవ్వేసి నో, 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 నో రిఫ్రాక్టరీ ఫ్యాక్టరీలో మేము తయారు చేస్తాం గదా! రిఫ్రాక్టరీస్ తయారు చేస్తాం. నేను చెప్పా గదా! హ్మ్. అన్ని వందల యూనిట్లు పవర్‌ని సస్టెయిన్ చేయగలగాలి అనంటే మనం ఎంత పవర్‌గా తయారు చేయాలి మట్టిని. సో, ఆ తయారు చేసే ఫర్నెసు 250 మందిని నువ్వు మెయింటైన్ చేయాలి. వాళ్ళు నిన్ను జస్ట్ ఆ ఫర్నెస్‌లో పారేస్తారు నిన్ను. హ్మ్. నువ్వు చెప్తే ఆళ్ళు వింటారేంటి? బలం ఉండాలి. కమ్ ఆఫ్టర్ 2, 3 ఇయర్స్ అన్నాడాయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆయనకో నమస్కారం చేసి బ్యాక్ టు విజయవాడ. సరే అక్కడేదో జబల్పూర్‌లో మమ్మల్ని ఈ ఈ పాలరాయి కొండలు అవన్నీ, నర్మదా నది అయన్నీ తిప్పి చూపిచ్చారు మా సీనియర్స్. పాపం బాగానే భోజనం పెట్టి మమ్మల్ని మర్యాద చేసి, "సరే పోరా మరి ఇంకేం చేస్తావు ప్రసాద్? ఏం చేస్తావు రాజేంద్ర?" రాజేంద్ర అనేవాళ్ళు. "రాజేంద్ర ఇంకేం చేస్తావు?" అనంటే, "ఏం చేస్తాను ఇంటికెళ్తానని" బ్యాక్ టు విజయవాడ అండి.